దేవుని పరిశుద్ధ నామానికే మహిమ కలుగును గాక. క్రీస్తునందు అత్యంత ప్రియులైన మీ అందరికీ నా హృదయపూర్వకంగా వందనాలు. గడిచిన ఆదివారం నుండి ఈ ఆదివారం వరకు ప్రభు మనందరినీ సజీవులుగా కాచి కాపాడారు. చప్పట్లు కొడదామా అందరం? గత ఆదివారం ఉన్నవాళ్ళు ఎంతోమంది ఈ ఆదివారానికి లేరు. మనం సజీవులుగా ఉన్నాము అంటే అది దేవుని యొక్క మహాకృప. దేవుడు ఎవరెవరికి ఏ తలాంతులు ఇచ్చారో ఆ తలాంతుల్ని వాడుకోవటం మొదటిగా మనం నేర్చుకోవాలి. డైరెక్ట్గా దేవుడు నోరు తెరిచి పిలిచినప్పుడే నా సేవను చేయాలన్నాడు 88వ సంవత్సరంలో. ప్రియులారా, అందుకనే 40 సంవత్సరాలని కూడా చెప్తూ ఉంటాను. నేను సేవ చేయాలన్నాడు. డైరెక్ట్గా దేవుని స్వరం, నువ్వు నాకు సేవ చేయాలి అన్నాడు. నాకు ఏమీ రాదు, చదువు సరిగా రాదు. 10వ తరగతి 3 సార్లు తప్పి పాస్ అయ్యా. బైబిల్ చదవలా. బైబిల్ అంటే నాకు ఇష్టం ఉండదు. అప్పుడు నాకు బైబిల్ కూడా లేదు. నాకేమీ రావు, ఏమి చేతగావు. నన్ను ఎందుకయ్యా సేవకు పిలుస్తున్నావు? చదువుకున్న వాళ్ళు, టాలెంట్స్ ఉన్నవాళ్ళు చాలామంది ఉన్నారు. అప్పటికి నాకు తెలిసిన ప్రముఖమైనటువంటి సేవకుల్లో దినకరణ గారు తెలుసు, రెండవది ఏసన్న గారు తెలుసు. ఏసన్న గారు ప్రార్థనల ద్వారా నా భార్య స్వస్థపడింది కనుక ఏసన్న గారు తెలుసు. అప్పటికి ఎవరైనా పెద్ద సేవకుడు అంటే దినకరణ గారు, ఆయన గురించి వింటున్నా. వాళ్ళకి ఇంకా రెట్టింపు అభిషేకం ఇచ్చి వాడుకోండి, నన్ను విడిచిపెట్టేయండి, నాకేం చేత కాదని చెప్పేసి అన్న దేవునితో. అన్నీ నేను నేర్పుతానన్నాడు. అన్నీ నేర్పుతానన్నాడు. ఏమి కదా, వాక్యం చెప్పలేను కదా, అన్నీ నీకు నేను నేర్పుతాను అన్నాడు. ఒకసారి అలాగే మారు మనసు పొందుతున్న ప్రారంభ దినాల్లో ఒక మీటింగ్లో ఎవరో అన్నారు, మేస్త్రి గారు, మాకు సైకిల్ షాప్ కూడా ఉండేది, మేస్త్రి గారు కూడా మంచిగా పాడతాడండి, ఓ పాటకు అవకాశం ఇవ్వండి అన్నారు. ఆ మాట ఒక సిస్టర్ గారిని, ఆమె బాగా చదివింది, పెద్ద చదువు చదివింది, వాళ్ళ ఆయన ఆర్టీఓ అనుకుంటున్నాను మరి నేను. ఆ మంది ఆ మసిమొకముడికి పాటిస్తారా? ఇవ్వకండి, ఆడు పాట పాడుతుంటే అసలు చూడలేమంది. ఆ మాట నా చెవులు పడింది. ఎలాగో నేను మైనస్ పాయింట్లో ఎదుగుతున్నాను కనుక బట్టి అది నేను పెద్దగా పట్టించుకోలే, బాధ కూడా పడలేదు. కానీ సరే, మొత్తం మీద పాట ఇచ్చారు. అప్పుడు పాటిస్తే ఏడ్చుకుంటా పాడాను. అంటే నేను ఎప్పుడు నా హృదయంతోనే పాడతాను తప్ప పెదవులతో పాడను. నేను ఎప్పుడు పాట పాడినా ఎప్పుడు హృదయంలో నుంచి అది రావాలి తప్ప, అందుకే కళ్ళు మూసుకుంటా. పెదవులు మెదిపిద్దామని అనుకోను. చూడండి, అలాగా నేను దిగి వస్తున్నప్పుడు ఏడుస్తుంటే ఒక పాస్టర్ గారు వచ్చి భుజం మీద చేసి, బ్రదర్ ధైర్యంగా ఉండండి, వాళ్ళు మిమ్మల్ని మాట్లాడిన మాటలన్నీ నేను విన్నాను, దేవుడు మిమ్మల్ని ఆశీర్వదిస్తున్నాడు, మీరే స్వతహాగా పాటలు రాసుకుని అద్భుతంగా పాడేస్తారు, స్టూడియోకి వెళ్ళి రికార్డు చేసే స్థాయికి దేవుడు మిమ్మల్ని హెచ్చిస్తాడన్నాడు. ప్రియులారా, అప్పుడు నవ్వి ఇది ఇంపాసిబుల్ అండి అని. మనం మన జీవితంలో ఏదైతే ఇంపాసిబుల్ అనుకుంటామో దాన్ని పాజిబుల్ చేయటానికే యేసయ్య ఈ లోకానికి వచ్చాడు. ఇప్పుడు చప్పట్లు కొట్టాలి గట్టిగా. దేవునిలో ఎదుగుతున్న ప్రతి బిడ్డ కూడా అంతే. ఆ విధంగా నా పాటల చరిత్ర ప్రారంభమై నేటికి సుమారు 120 పాటలకు పైగా పాటలు రాశాను. సుమారు ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, ఎస్పి శైలజ, శ్రీలేఖ, ఉషా, దినేష్, స్టీవెన్సన్, ధనుంజయ, ఫిలిప్, వీళ్ళందరూ సుమారు ఒక 40 మంది గాయకులతో పాటలు పాడించేశాను సింగర్స్గా. నేను రాసిన పాటలు రేపు పొద్దున 29వ తారీఖు కూడా ఒక 2 పాటలు మరలా రిలీజ్ చేయబోతున్నాం మనం. చూడండి, దేవుడు ఆశీర్వదించడం మొదలు పెడితే ఆ ఆశీర్వాదాన్ని ఏ మనిషి ఆపలేడు. మీలో చాలామంది ఇది క్యాచ్ చేయట్లా.
నాకు పాటలు ఎంత పిచ్చి అంటే రేడియోలో పాట వస్తూ ఉంటే నేను పెన్ను తీసుకుని పేపర్ తీసుకుని ఆ పాట రాసేసుకుని ప్రాక్టీస్ చేసి పాడేవాడిని. మీకు అసలు పుస్తకాలు ఇచ్చినా, క్యాసెట్లు ఇచ్చినా, సీడీలు ఇచ్చినా అసలు పాటలు మీతో పాడించడం నా వల్ల కావట్లా. ప్రియులారా, ప్రతి హోల్ నైట్ ప్రేయర్లో కొత్త పాట రాసి నేర్పించేసేవాడిని విశ్వాసులకి. ఒకసారి నాకు సేవలో నాకు ఇచ్చిన తలాంతులే నా బలం. చూడండి, మెసేజ్లు క్యాసెట్లు చేసి అమ్మేవాళ్ళం. బుక్ స్టాల్ ఉండేది. పాటలు సీడీస్ చేసి క్యాసెట్స్ చేసి అమ్మేవాళ్ళం. బుక్ స్టాల్ ఉండేది మనకి. బుక్ స్టాల్ దగ్గర ఒక ఆయన్ని కూర్చోబెట్టుకుని అమ్మేవాళ్ళం. క్యాలెండర్ దేవుని నామాన్ని ఘనపరిచేదానికి వాటిని వినియోగించేవాడిని. ఒకసారి చాలా టైట్గా ఉంది పరిస్థితి, డబ్బులు లేవు, ఏదో ఫైనాన్స్గా కట్టాలి. ఆ రాత్రి మీటింగ్స్లో ఉన్నాం, మీటింగ్కి వెళితే మా అబ్బాయి కీబోర్డు ఒక పక్కన, మా పాప తబలిస్ట్ ఒక పక్కన. ఈరోజు మా రైజీ నన్ను సంతోషపరిచాడు. ఈవేళ రైజీ ఏంటంటే నా దగ్గరికి వచ్చి, తాత నాకు తబలా కొనిపెట్టు అన్నాడు. ఎందుకురా అన్న, మా అమ్మ తబలా కొట్టేదంట కదా, నాకు తబలా నేర్పుతానుంది. మా అమ్మ తర్వాత నేనే కదా తబలా కొట్టాలి, నేను తబలా కొంటాను, నాకు తబలా నేర్పించాను. ఆశ అంటే అలా ఉండాలి పిల్లలారా. ఆశ, ఆసక్తి, దేవుని పని చేయాలనే తపన అలా ఉండాలి. సంతోషం అనిపించింది ఖచ్చితంగా. వాడు అడిగినందుకన్నా వాడికి తబలా, వాళ్ళ అమ్మ కొట్టిన తబలానే రిపేర్ చేసి నెంబర్ 1 తబలాగా ఆడుతూ కొట్టిస్తాం. అలా ఆశపడి ముందుకు వస్తే మేము ఏదైనా గ్రిప్ ఇస్తాం. కానీ పాటలు ఉన్నాయి, అవి మీరు ప్రాక్టీస్ చేసి పాడండి. కొంచెం నా పాటల్లో ఇంతకాలం ఉందా అనుకుంటా నేను. చాలా కష్టమవుతుంది ప్రియులరా. చూడండి, నేను అంత టైట్గా ఉన్న ఆ మీటింగ్కి ఒకసారి వెళితే ఏం చేయాలో అర్థం కావట్లే. మా పాప తబలా కొడుతుంది, మా అబ్బాయి కీబోర్డ్ ప్లే చేస్తున్నాడు. సరే అమ్మ ఓ పాట పాడన్నా. ఈమె తబలా ప్లే చేసుకుంటా ఒక పాట పాడితే ఈమె పాడిన పాట విని 45 పుస్తకాలు కొన్నారు. నా అప్పు అంతా తీరిపోయిందండి. అంటే దేవుడిచ్చిన కళలో ఎంత జీవం ఉంటుందో చూడండి. మీరు కూడా ఇక సందేశంలోనికి వెళ్ళిపోదాం. చప్పట్లు కొట్టేయండి అందరూ. మంచిది. ప్రియులారా, సందేశం విన్నా, పాట విన్నా, ఏ విషయాన్ని తెలుసుకోవాలన్నా ఇంట్రడక్షన్, పరిచయ వాక్కులు అనేవి ప్రాముఖ్యమైనవి. ఎవరినైనా ఒక వ్యక్తిని స్టేజ్ ఎక్కించేటప్పుడు ఎప్పటి వరకు మనం చక్కగా పాటలు విన్నాం, మంచి సాక్ష్యాలు విన్నాం. ఈ సమయంలో అద్భుతంగా దేవుని పరిచర్యలో పలానా ప్రాంతంలో వాడబడుతున్న దైవ సేవకులు వచ్చి మనకు సందేశం ఇస్తారు అని వారిని పరిచయం చేస్తారు. ఇది మనం విన్నప్పుడు మనకి మెసేజ్ సగం వరకు అర్థమైపోద్ది. పలానా వ్యక్తి ప్రసంగం చేస్తున్నాడు అంటే ఈయన ఎలా చెబుతాడు, ఈయన గొప్ప సేవకుడట, పాటలు కూడా పాడతాడట అనేసి మన మైండ్లో ఆయన గురించి ఒక అవగాహన వస్తున్నప్పుడు సగం మెసేజ్ అర్థమైపోద్ది. రెండవది, ఆయన స్టార్ట్ చేసిన తర్వాత ఆయన ఉపోద్ఘాతం చెప్తాడు. నిజమైన సేవకుడు అయితే, అందరి సేవకుల గురించి చెప్పట్లా, నా దేవునితో నాకున్న అనుభవాలని బట్టి చెప్తున్నా. నిజమైన సేవకుడైతే ప్రసంగంలో ఫస్ట్ తొలి పలుకులు అని ఆ మెసేజ్కి సంబంధించిన ఇంట్రడక్షన్ ఇస్తాడు. దాన్ని ఉపోద్ఘాతం అనొచ్చు, ఉపమానం అనొచ్చు. ప్రియులారా, చూడండి, మెసేజ్ అక్కడే అర్థమైపోద్ది చాలా. అందుకనే ప్రారంభం నుంచి శ్రద్ధగా వినటం నేర్చుకోవాలి. మనం శ్రద్ధగా వినాలి, ఈయన ఏ అంశాన్ని టీచ్ చేయబోతున్నారు అని. అలాగే ఈరోజు కూడా దేవుడు మనకిచ్చిన ఈ సందేశంలో ఆంతర్యం ఏముంది అది చెప్తాను. దాన్ని చాలా జాగ్రత్తగా వినండి. ఆ తర్వాత ఒక 7 పాయింట్లు చెప్పేసి పెందల కడే ముగించేస్తా. సంతోషంగా స్తోత్రం చెప్దామా? ఇక్కడ ఒక మాట చూడండి, 20వ అధ్యాయము 19వ వచనం స్టార్ట్ చేయండి మీరు. ఆదివారము సాయంకాలమున, చాలు. ప్రియులారా, 20వ అధ్యాయం మొదటి వచనం కూడా చూడాలి.
ఆదివారమున. వెరీ గుడ్. తర్వాత 26వ వచనం మొదటి భాగాన్ని చూడండి. 20వ అధ్యాయంలోనే 26వ వచనం మొదటి భాగం. 8 దినములైన తరువాత, ఈరోజు ఏం వారం చెప్పండి? వెరీ గుడ్. ఇక్కడి నుంచి స్టార్ట్ చేస్తూ ఆదివారం 1, సోమవారం 2, మంగళవారం 3 అని లెక్క పెట్టుకుంటూ వెళ్తే 8వ రోజుకి ఏ వారం వస్తుందో మీరు చెప్పండి. అక్కడ కొట్టాలి, అప్పుడు లెక్కలు చెప్పాలి. ఈజీ కదా. ఈరోజు 1 లెక్క పెడితే 8 రోజులకి మళ్ళీ ఆదివారమే వస్తుంది. అంటే ఎందుకు చెప్తున్నానంటే ఈ అధ్యాయములో ఆదివారము అని మనం సంబోధించడానికి 3 ఆదివారాలు ఉన్నాయి. 3 ఆదివారము అనే విషయాలు రాసిపెట్టి ఉన్నాయి. ఇక 4వ ఆదివారం ఏది అంటే ఈరోజు కూడా ఆదివారమే. చప్పట్లు కొట్టాలి గట్టిగా. అంటే అంతేనంటారా? చూడండి ప్రియులారా, ఆదివారము జరిగిన ఒక ఇన్సిడెంట్ ఇప్పుడు మనం తెలుసుకుంటున్నాం. ఒక ఆదివారం జరిగిన ఇన్సిడెంట్ ప్రియులారా, ఆదివారం ఉదయం, మధ్యాహ్నం, సాయంత్రం కూడా చూస్తాం. ప్రతిరోజులో 3 భాగాలు ఉంటాయి, ఉదయం, మధ్యాహ్నం, సాయంత్రం. ఇప్పుడు ఆదివారము సాయంకాలమున అనే విషయాన్ని మనం ధ్యానిస్తున్నాం. ఏ రోజు అండి అది చెప్పండి? అందరూ మాట్లాడాలి, స్వరం వినపడాలి. కనీసం మీరు మాట్లాడిన స్వరం మీకు వినపడితేనే మీరు ధన్యులు. చెప్పండి, అందరూ చెప్పండి. ఏ రోజు అది? మళ్ళీ చెప్పాలి. ఈరోజు ఏ రోజు? అంతే, ఆదివారం. అది మీరు గుర్తుపెట్టుకోండి. ఆదివారం జరిగిన ఒక విషయం మీతో చెప్తున్నా. అసలు ఆదివారం నన్ను చెప్పమంటే వినే ఓపిక మీకుంటే ఆదివారం గురించి చెప్తా, సోమవారం గురించి చెప్తా, మంగళవారం గురించి చెప్తా, వారాలన్నిటి గురించి చెప్తాను, అక్షరాల గురించి కూడా చెప్తా. 1, 2, 3 ఒక్కొక్క దాని గురించి అద్భుతమైన ప్రసంగాలు నేను కాదు కానీ నాకు తోడుగా ఉన్న నా దేవుడు మీకు నేర్పిస్తాడు. అంతే. అది నా టాలెంట్ కాదు, నేను దేవునికి అప్పగించుకున్న అనుభవం. ప్రియులారా, ఒక ఆదివారం జరిగినటువంటి ఇన్సిడెంట్ ఏమిటంటే అది ఆ ఆదివారం అసలు జరిగిన సంగతి ఏంటంటే, యేసు ప్రభు లేస్తానని చెప్పాడు. 3వ దినాన యేసు ప్రభు సమాధిలో నుండి తిరిగి లేచిన ఆదివారం అది. ఒక ఆదివారమున శిష్యులందరూ ఒక దగ్గర కూడుకున్నారట. నిజంగా చెప్పాలంటే అప్పుడు యేసయ్యకున్నటువంటి భక్తులు ఎంతమంది అంటే ఈ 12 మందే. ఆ రోజుల్లో, ఆ రోజు వరకు కూడా, ఆ తర్వాత శిష్యుల సంఖ్య విస్తరించింది. మిగిలిన వాళ్ళందరూ ఆర్టిఫిషియల్గా వస్తున్నారు, వెళ్ళిపోతున్నారు. వేల సంఖ్యలో కూడా వచ్చారు, వెళ్ళిపోయారు. నేను కూడా వేల మందికి సువార్త ప్రకటిస్తున్నా. కొన్ని సందర్భాల్లో లక్షల మందికి కూడా సువార్త అందించా. కానీ నా సంఘం నాకు ముఖ్యంగానే నేను వేల మందిలో, 1,00,000 మందిలో చెప్పిన అనుభవం కాదు. మీరు కూడా ఇదే తెలుసుకోవాలి. మీకున్న తలాంతులను బట్టి అనేక మందిలో మీరు పేరు తెచ్చుకుంటున్నారు. సంఘముతో ఐక్యపడకపోతే మీ ప్రయాస మొత్తం తుంగలో తొక్కినట్టు అయిపోద్ది. అందులో సందేహం ఏమీ లేదు. సంఘం ఉండాలి, సహవాసం ఉండాలి. ప్రియులారా, సంఘ సభ్యులతో సహవాసం కలిగి ఉండాలి. చూడండి, ఇక్కడ వాక్యాన్ని మనం చూస్తే ఆదివారము సాయంకాలమున యేసు ప్రభువుకి ఉన్నటువంటి 12 మంది ఒక్క దగ్గర కూడుకొని ఉన్నారు. యేసు ప్రభువుకున్న 12 మంది శిష్యులు ఒక ఇంట్లో కూడుకుని ఉన్నారు. బహుశా వాళ్ళు ఆ రోజు ఆరాధనలో ఉండి ఉండవచ్చు. అయితే వీళ్ళందరూ ఒక దగ్గర కూడుకున్నారు. ఇప్పుడు ఆదివారం వచ్చేసరికి సంఘమంతా ఒక దగ్గర కూడుకోవాలా అక్కర్లేదా? శనివారం వచ్చినప్పుడు సంఘమంతా ఒక దగ్గర కూడుకోవాలా అక్కర్లేదా? కూడుకోవాలండి. వాక్యానుసారంగా అన్నవాళ్ళు చేతులెత్తి స్తోత్రం చెప్పండి. మంచిది. చేతులు దించకుండా
నేను ఏకీభవిస్తున్నానా అనే ప్రశ్న మీకు మీరు వేసుకోండి. నేను వేసుకుంటే తిట్టినట్టు అవుతుంది. మహిమ చేయాలి. శనివారం ఆదివారం ఫండమెంటల్గా కూడుకోవాలి, అంతే, కూడుకోవాలి. నిర్గమాకాండము 20వ అధ్యాయం, పరిశుద్ధ గ్రంథంలో నిర్గమాకాండం 20వ అధ్యాయం 8వ వచనం అనుకుంటా, ఒకసారి చూడండి అమ్మా. భలే క్యాచ్ చేశారమ్మా. విశ్రాంతి దినమున ఏంటమ్మా? పరిశుద్ధముగా ఆచరించుటకు. ఓయ్ జ్ఞాపకం చేసుకో, జ్ఞాపకముంచుము లోతు సతీమణి శాపనగర క్రియ స్నేహితురాలు. జ్ఞాపకముంచుము లోతు సతీమణి శాపనగర క్రియ స్నేహితురాలు. ఆపద నెరిగియు ఆశలు వీడక, ఆపద నెరిగియు ఆశలు వీడక నాశనమొందెను పాఠము నీకిది, నాశనమొందెను పాఠము నీకిది. అదిగో అంజూరము ఓ క్రైస్తవ చిగురించెను చూడుము. 8వ వచనం, 9వ వచనం, 10వ వచనం, 11వ వచనం కూడా ఈ విశ్రాంతి దినాన్ని గురించే రాసిపెట్టుంది. చదవండి, పవర్ఫుల్గా చదువమ్మా. విశ్రాంతి దినమున పరిశుద్ధముగా ఆచరించుటకు జ్ఞాపకముంచుకొనుము. 6 దినములు నీవు కష్టపడి నీ పనంతయు చేయవలెను. 7వ దినము మీ దేవుడైన యెహోవాకు విశ్రాంతి దినము. దానిలో నీవైనను నీ కుమారులైనను నీ కుమార్తెలైనను నీ దాసులైనను నీ దాసి అయినను నీ పశువైనను నీ ఇళ్లలో ఉన్న పరదేశి అయినను ఏ పని చేయకూడదు. ఇంకా 6 దినములలో యెహోవా ఆకాశమును భూమియు సముద్రమును వాటిలోని సమస్తమును సృజించి 7వ దినమున విశ్రమించెను. అందుచేత యెహోవా విశ్రాంతి దినమును ఆశీర్వదించి దానిని పరిశుద్ధపరిచెను. ఇది ఈ శని ఆదివారాల యొక్క చరిత్ర. ప్రియులారా, 6 రోజులు దేవుడు పనిచేశాడు. నేను నా పని చేశాను, నువ్వు కూడా నీ పని చేయి. ఎన్ని రోజులు? 6 దినములు దేవుడు పని చేశాడు, నువ్వు కూడా పని చేసుకో. దేవుడు చెప్తున్నాడు 6 రోజులు పని చేసుకో. 7వ రోజు నీ దేవుడైన యెహోవా విశ్రాంతి తీసుకున్నాడు కనుక ఆ విశ్రాంతిని పరిశుద్ధంగా ఆచరించడానికి దేవుని మందిరానికి రావాలి, అంతే. బైబిలికల్ రూల్ ఇది, దేవుడు పెట్టిన చట్టం. ఎవరెవరికి? నీకు, నీ భార్యకి. భార్య వై ఉంటే చూడండి, అలాగే స్వస్థత ఉంటుంది అక్కడ. అవి చూపించాడంట. నా చేతులు చూడండిరా, చేతులు చూడండి, గాయాలు కనపడుతున్నాయా? ప్రక్కలో గాయం కనపడుతుందా? ప్రియులరా, ఇంకా మీకు నేను ఒక వరం ఇస్తున్నా, అది పరిపూర్ణం అవుతుంది త్వరలో. అదేమిటో తెలుసా అని ఊదాడట. అప్పుడు వీళ్ళు పరిశుద్ధాత్మ అభిషేకాన్ని పొందుకున్నారు. చప్పట్లు కొట్టాలి ప్రియులరా. ఉంది అక్కడ, బైబిల్లో ఉంది. నేను చెప్పిన ఈ 4 మాటల్లో ఉంది ప్రియులరా. మొదటిది సకల విధాల ఆశీర్వాదం, 2వది దైవికమైన స్వస్థత, 3వది పరిశుద్ధాత్మ అభిషేకం. ఇంకా ఇన్ని జరుగుతుంటే మందిరానికి వచ్చినప్పుడు సంతోషం ఉంటుందా? ఏడుపు ఉంటుందా? ఇళ్ళ దగ్గర అనుకో, ఏమై 10,000 నష్టం వచ్చింది. 10,000
బాబో పిల్ల పెళ్ళి గుంజినా సరిపోయేది అని ఆమె ఏడుసు దీమెడుసు. ఇంటి దగ్గర అంతా ఏడుపులే, ఏడుపులు మొత్తుకోలు. అదే మందిరానికి రా, దేవుడు మంచి మాటలు చెప్పి నీకు నెమ్మది ఇచ్చేస్తాడు పౌలు గారు. ఇక అంతే చాలు, ఇక ఇదే చాలు. ఆళ్ళు పాడాలి, చాలునయ్య నీ కృప నా జీవితానికి. చూడండి ఆనందం వేరు. వాళ్ళు సంతోషించారంట అక్కడ. నేను చెప్పిన ఈ 10 వచనాల్లో మీరు తర్వాత రెఫర్ చేసుకోండి. మొదటిదేమో ఆశీర్వాదం, రెండవదేమో స్వస్థత, మూడవదేమో పరిశుద్ధాత్మాభిషేకం, నాలుగవదేమో సన్నిధిలో సంతోషం. 16వ కీర్తన, 96వ కీర్తన. ప్రియులారా చూడండి, బైబిల్లో దినవృత్తాంతాల మొదటి గ్రంథంలో 13:6 చూడండి. అక్కడ దేవుని మందిరంలో సంపూర్ణ సంతోషం ఉంటుందట. ఎందుకో నీకు సంతోషం లేదు, మందిరానికి వచ్చే అలవాటు నీకు లేదు. ముందు మీరు రాని వాళ్ళు అందరికీ చెప్పాలి, ఈ వాక్యం సామాన్యమైంది కాదు ప్రియులారా. 5వది, దేవుడు వాళ్ళని ఇదిగో మీరు సర్వలోకానికి వెళ్ళి నేను మీకేం చెప్తున్నానో ఆ పని మీరు చేయండి అని పని ఆయన మందిరంలో ఉన్న వాళ్ళకి అప్పగించాడు. ఆయన పరిచారకులు ఉన్నారు ఇక్కడ, టక్ టక్ మంట లేచి నిలబడండి, పరిచర్య చేసే వాళ్ళందరూ లేచి నిలబడాలి. శనివారం మందిరానికి వచ్చే వారికి దేవుడు పనిస్తే అది పరిచర్య. మందిరానికి రాని వాళ్ళకి దేవుడు పనిస్తే అది పని. వాళ్ళు పని వాళ్ళే కానీ పరిచారకులు కాదు, దేవుని చేత నియమించబడాలి. చూడండి, ఇక్కడున్న నా పరిచారకులు ఉన్నారు, మందిరంలో పరిచారకులు. వీళ్ళు ఏ పని చేసినా వాళ్ళు వేసుకున్న తెల్లని వస్త్రాలకు సాదృశ్యంగా మాదిరిగా అంత స్వచ్ఛతగా పరిశుద్ధంగా రుచికరంగా ఉంటుందండి. చప్పట్లు కొట్టండి ప్రియులారా. వాళ్ళు పిరికిదది. దేవుని సన్నిధిలో ఉన్న వాళ్ళనే దేవుడు కోరుకుంటాడు. కొంతమంది పరిచర్య చేస్తామంటారు, బయట నుండి కబుర్లు చెప్తారు, వాళ్ళని దేవుడు కోరుకోడట. దేవుని సన్నిధిలో ఉన్న వీళ్ళనే కోరుకున్నాడు. మీకు పరిచర్యస్తున్నా వాళ్ళు మందిరానికి క్రమంగా వచ్చి వాళ్ళు పరిచర్య చేస్తే కృప ఉంటుంది అందులో. కృప నేర్పరి అయిన పని వాళ్ళు అవుతారు. వాళ్ళు ఏ పని చేసినా సక్సెస్ఫుల్గా వాళ్ళ చేతిలో పనిని దేవుడు సఫలపరుస్తాడు. ప్రియులారా ఇక చూడండి, కూర్చోండి అమ్మా. 6వదిగా ఆయన ఇంకొక మాట చెప్పాడు వెరైటీగా. ఏ మాట అది అంటే చదవండి ఒకసారి, 20వ అధ్యాయం 23వ వచనం. భక్తులుగా పిలువబడిన యేసయ్య శిష్యులకు ఈ మాట చెప్పాడు, మీరు ఎవరి పాపములు క్షమిస్తారో వారి పాపములు క్షమించబడును. ఇది చాలా లోతైన విషయం, చాలా ఈజీగా వెళ్ళిపోతుంటే నాకే బాధగా ఉంది. దీని గురించి పూర్తిగా చెప్పలేకపోతున్నా, మీకు సమయం లేదు. నేనైతే వాచ్ పెట్టుకు రావట్లేక ఈ మధ్య, ఎందుకంటే టైం చూసుకోవాల్సి వస్తుందని. మీరైతే వాచీలే కాదు, గుళ్ళో గడియారాలు కూడా కట్టేస్తున్నారు, సెల్ ఫోన్లో రింగ్ టోన్ కూడా పెట్టేసుకుంటున్నారు ఎప్పుడు వెళ్ళిపోవాలా అని. ప్రియులారా, అసలు పాపాలు క్షమించటం ఒక మనిషికి అధికారం ఉందా చెప్పండి. మీకు తెలిసినంత ఎక్స్పీరియన్స్లో ఎవరైనా వచ్చి క్షమించండి క్షమించండి కృపమ్మ గారు, అదేలే మీ హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్. అప్పుడు మీరేమంటారంటే మేమెవరు అండి, అది చేసేది ఆయన. ఎవరు ఆయన? యేసయ్య, దేవుడు చేసే పని అది. కానీ ఆ దేవుడే ఏమంటున్నాడంటే దేవుని మందిరానికి రెగ్యులర్గా రండి, దేవుని కొరకు త్యాగపూరితమైన సమర్పణ చేసుకోండి, అపోస్తులులే మీరు బ్రతకండి, మీరు ఎవరి పాపాలు క్షమిస్తారో వాళ్ళ పాపాలు క్షమించబడతాయి అన్నాడు. అసలు ఇది చాలా విచిత్రమైన మాట. అంటే నేను దేవుణ్ణి పాపాలని క్షమించేస్తున్నాను, మీరు నా సన్నిధిలో గడపడానికి అలవాటు పడి మందిరాన్ని మానకుండా టైంకి వచ్చి సమర్పణ జీవితం కలిగి మారు మనసు పొంది బాప్తిసం పొంది పరిశుద్ధాత్మ అభిషేకం పొంది మీరింత నన్ను ఫాలో అవుతూ ఉంటే మీకు నేను ఇచ్చే గిఫ్ట్ ఏంటో తెలుసా? 50% డిస్కౌంట్ కాదు, 75% డిస్కౌంట్ కాదు, మిమ్మల్ని పాపాలు క్షమించే నా అంతటి వాళ్ళగా నేను మిమ్మల్ని చేస్తానన్నాడు. కొట్టండి గట్టిగా చప్పట్లు ప్రియులారా. అందరూ క్షమించడం కాదు,
అందరూ క్షమించడం కాదు, అందరూ క్షమిస్తే క్షమించబడవు. దేవుని వలె జీవిస్తే, దేవుని మందిరాన్ని విడిచిపెట్టకుండా, ఇదంతా సహవాసంలో ఉన్న వాళ్ళకి, అక్కడ వాళ్ళకే చెప్తున్నాడు ఇవన్నీ, మందిరంలో ఉన్న వాళ్ళకే చెప్తున్నాడు ఇవన్నీ. చూడండి, అందుకే వాక్యం చదివించా, మీరు ఎవరి పాపములు క్షమిస్తారో వారి పాపాలు క్షమించబడతాయి. ఒకవేళ వాళ్ళ ప్రవర్తన మార్చుకోకుండా కాళ్ళ ఏళ్ళ పడుతున్నారు అనుకో, వాళ్ళని మీరు శపిస్తే శాపమే ఉంటుంది కానీ ఆశీర్వాదం ఉండదు వాళ్ళకి. అంటే ఈక్వల్ టు మైన్, నా అంతటోళ్ళగా మిమ్మల్ని చేస్తున్నాను, నా అంతటి స్థితికి మిమ్మల్ని తీసుకెళ్తా. మందిరంలో గడిపితే, మందిరం ఎగ్గొట్టేవాళ్ళు ఎన్ని ఆశీర్వాదాలు పోగొట్టుకుంటున్నారో చూడండి. ఇప్పుడు ప్రియులారా, ఆఖరిదిగా ఒక మాట రాసింది బైబిల్లో, 20వ అధ్యాయం 27వ వచనంలో ఒకసారి చూడండి. ఇటు చాపి, అంటే ఆ తర్వాత ఈ చరిత్ర అంతా జరిగింది. మళ్ళీ వచ్చి కలిసిపోయాడులేండి, తప్పు తెలుసుకుని తోమ వచ్చేసి కలిసిపోయాడు. ప్రభువా, తండ్రి, నాయన క్షమించంట ఆయన మీద పడుతుంటే అప్పుడు ఒక మాట చెప్పాడు. ఏమనంటే, అవిశ్వాసివి కాక విశ్వాస. వీళ్ళందరూ విశ్వాసంతో వస్తున్నారా మందిరానికి? అవిశ్వాసంతో వస్తున్నారా? మందిరానికి వచ్చే వాళ్ళల్లో విశ్వాసం ఉంటుందట. రాని వాళ్ళందరూ మందిరానికి వచ్చేవాళ్ళు విశ్వాసులు, మందిరానికి ఎగ్గొట్టేవాళ్ళు డాష్. ఎవరాళ్ళు? అవిశ్వాసుల, పిశాసుల. మీరు ఏం చెప్తున్నారు నాకు అర్థం కావట్లా. మందిరానికి ఎగ్గొట్టకండి, సహవాసానికి దూరంగా ఉండకండి. ఎప్పుడు ఆరాధన వస్తుందా అని ఎదురు చూడండి, ఎప్పుడు దేవుని మందిరానికి అందుకని 122 మొదటి మాట చెప్పేయండి. యెహోవా మందిరమునకు వెళ్ళుదామని జనులు నాతో అనినప్పుడు సంతోషమే. ఇప్పుడు మీరు నాకు నచ్చారండి, పేరు పేరుగా మీ అందరికీ హృదయపూర్వకంగా వందనాలు. మీరు మందిరానికి రావట్లేదు, టైంకి రావట్లేదు, ఆ సంతోషం మీకు లేదు, అందుకు మీరు నాకు నచ్చారు. సంతోషమే, 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 యెహోవా మందిర ప్రవేశము, నా దేవుని ప్రజలతో సహవాసము. యెహోవా మందిర ప్రవేశము, నా దేవుని ప్రజలతో సహవాసము. సంతోషమే, సంతోషమే. హల్లెలూయా. యేసయ్య అంటున్నాడు, ఒరే నువ్వు అవిశ్వాసిలాగా తయారయ్యావు, మందిరం ఎగ్గొట్టేసి బయట తిరుగుతున్నావు కాబట్టి. అవిశ్వాసివి కాక వేళ్ల వలె విశ్వాసిగా బ్రతుకు అన్నాడు యేసయ్య. ఆఖరిది విశ్వాసి. దేవుని మందిరానికి క్రమంగా వెళ్ళి దేవుని చిత్తానుసారంగా నడిచే వాళ్ళనే విశ్వాసులు అంటారు. దేవుని మందిరానికి వెళ్ళని వాళ్ళనే డాష్. మీరే ఫిల్ చేసుకోండి, ఏం రాసుకుంటున్నారో అందులో నాకు తెలియదు. చూడండి, విశ్వాసి అంటే ఈ విశ్వాసికి టాప్ లెవెల్లో మంచి బహుమానాలు ఉన్నాయి. రక్షణ, స్వస్థత. విశ్వాసిని ఆర్గ్యుమెంట్ చేయరు, దేవుడు తీర్పు తీర్చడాలకే. విశ్వాసులు తీర్పులోనికి వెళ్ళక్కర్లా, ఆర్గ్యుమెంట్ లేదు. వాళ్ళు చేసింది ఏ పనైనా వాళ్ళు మనసు మార్చుకుని దేవుని మందిరానికి వచ్చి దేవుని మందిరంలో కంటిన్యూ పర్సన్స్ అవుతూ ఉంటే వాళ్ళకి తీర్పు ఉండదట. బైబిల్ చరిత్ర చెప్తుంది. వాళ్ళకి మెప్పు, దేవుని మందిరానికి వెళ్ళే వాళ్ళకి మెప్పు, ఘనత, వాళ్ళకి మహిమ. ఫైనల్గా విశ్వాసులకు మాత్రమే నిత్య జీవం అనగా పరలోక రాజ్యం. దేవుడి మాటలు మన హృదయంలో ముద్రించి భద్రపరచునుగాక. అందరూ లేచి నిలబడండి, ఒకసారి చిన్న ప్రార్థన చేసుకుందాం. అందరూ లేవాలి, చాలా త్వరగా లేవాలి. చిన్న ప్రార్థన. మన మధ్యలో సంచరిస్తున్న యేసయ్యకు చప్పట్లు కొడుతూ కృతజ్ఞతాస్తుతులు చెల్లిద్దాం. ఆదివారమున దేవుని కొరకు తీర్మానం చేసుకుని దేవుని కొరకు బ్రతకాలని మనసుని స్థిరపరుచుకుని దేవుని కొరకు సమర్పించుకున్న దేవుని శిష్యులు ఒక దగ్గర కూర్చుని
ఆరాధనలో ఏకీభవిస్తున్నారు. ఎప్పుడైతే ఏక మనసుతో శిష్యులందరూ ఒక స్థలంలో కూర్చుని ఉన్నారు, వెంటనే నా దేవుడు వారి మధ్యకు దిగి వచ్చాడు. ఈ పునరుద్ధానపు దినాన దేవుని సన్నిధిలో ఉన్న ప్రతి ఒక్కరిని దర్శించడానికి సర్వశక్తిమంతుడైన దేవుడు మన మధ్యలోనికి దిగి వచ్చాడు. దేవుని మందిరాన్ని మానకుండా, దేవుని సన్నిధిని విడిచిపెట్టకుండా, సమయానికే ఏకీభవించి సంఘ బిడ్డలందరూ ఐక్యపడుతూ ఉన్నప్పుడు మన మధ్యకు వచ్చిన యేసయ్య నిన్ను ఆశీర్వదిస్తున్నాడు. నీకు సమాధానము కలుగునుగాక. మందిరానికి వస్తే ఆశీర్వాదం, మందిరానికి రాకపోతే ఆశీర్వాదాన్ని పోగొట్టుకుంటున్నారు. ఈరోజు చాలామంది దేవుని సన్నిధికి దూరంగా ఉంటూ, దేవుని మందిరానికి దూరంగా ఉంటూ దేవుని ఆశీర్వాదాలు పోగొట్టుకుంటున్నారేమో. చాలామంది సాకులు చెప్తున్నారు, జ్ఞానంతో జవాబులు చెబుతున్నారు, అబద్ధాలతో జ్ఞానాన్ని చూపిస్తున్నారు. దేవుడు చూస్తున్నాడయ్యా, జాగ్రత్త. దేవుని మందిరాన్ని విడిచిపెట్టకు, సమయానికి రా, నీకున్న తలాంతులన్నీ దేవుని కొరకు వాడుకో. రెండవది, దేవుని మందిరంలో స్వస్థత. నిన్ను స్వస్థపరచు యెహోవా నేనేనని దేవుడు చెప్పాడు. నేను పొందిన దెబ్బల చేత మీరు స్వస్థత నొందితిరని యేసయ్య చెప్పాడు. ఆయన మన రోగములను భరిస్తున్నాడని ప్రవక్తలు ప్రవచించారు. అందుకే ఆయన చేతులు ప్రక్కను చూపించాడు. మందిరంలో ఉన్న వాళ్ళకి అర్థమవుతుంది ఈ విషయం, బయట తిరిగే వాళ్ళకి ఏం అర్థమవుతుంది? బయట ఉన్నవాళ్ళు ఈ అనుభవాలు పోగొట్టుకుంటున్నారు. మూడవది పరిశుద్ధాత్మ అభిషేకం, మూడవది పరిశుద్ధాత్మ శక్తి. మందిరంలో ఉండి ప్రభువుని ఆరాధిస్తే ఆత్మశక్తితో నింపబడతావు, కానీ మందిరానికి ఎగ్గొట్టి తెలివితేటలతో జ్ఞానంతో బయట తిరిగితే పరిశుద్ధాత్మ అభిషేకాన్ని పొందుకోలేవు. ఒకవేళ మందిరానికి దూరమయ్యి నాలో పరిశుద్ధాత్మ అభిషేకం ఉందంటే అది దెయ్యపు ఆత్మే తప్ప దేవుని ఆత్మ కాదు. దేవుని ఆత్మకు సమస్తము సాధ్యమే. దెయ్యపు ఆత్మకు కూడా అన్నీ తెలుస్తాయి, కానీ దేవునికి తెలిసినంత కాదు. ఆలోచించు, నీది ఏ ఆత్మాభిషేకం? ప్రియ సహోదరుడా, సహోదరి, ఆలోచించాలి ఒక్కసారి. దేవుడు పనిని నీకు అప్పగిస్తున్నాడు. నువ్వు నిరుద్యోగి అయితే ఉద్యోగం ఇస్తాడు. నీ పనిలో నైపుణ్యాన్ని నీకు నేర్పిస్తాడు. ఆయన నీకు ఇచ్చిన పని అయితే సక్సెస్ఫుల్గా ఉంటుంది. అదే పరిచర్య అనే పని. ప్రియ సహోదరుడా, సహోదరి, ఆలోచించాలి. నీవు ఎవరి పాపాలు క్షమిస్తావో వారు క్షమించబడతారు. అంటే దేవుడు నిన్ను వాక్యం ద్వారా పెంచి 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 దేవుడంతటి వ్యక్తిగా నిన్ను చేసుకుంటున్నాడు. అంత మాత్రమే కాదు, ఇదిగో నిన్ను విశ్వాసిగా మార్చి పరలోక రాజ్యానికి వారసుడిగా చేయబోతున్నాడు. ఈ పగటి వేళ మన మధ్యలో ఉన్నటువంటి యేసయ్య. దేవుని ఆరాధనలను గడిపితే దేవుడు నిన్ను విశ్వాసిగా చేసి తన ఒక రాజ్యాన్ని నిర్మించి ఆ నిత్య రాజ్యానికి నిన్ను వారసుడిగా చేయబోతూ ఉండగా, ప్రభువా నీ రాజ్యానికి నన్ను వారసుడిగా చేయని ఆశించిన వాళ్ళు ప్రభువు చేసిన కార్యాన్ని బట్టి మరొకసారి చప్పట్లు కొడుతూ ప్రభువుని గణపరుద్దాం. థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ హోలీ స్పిరిట్, థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ మాస్టర్, థ్యాంక్ యూ జీసస్. ఒక మంచి తీర్మానంతో ప్రార్థన చేసుకుందాం. మీ రెండు చేతులు దేవుని వైపు ఎత్తి, ప్రభువా నీ సన్నిధిని నేను విడిచిపెట్టనయ్యా, నీ మందిరాన్ని విడిచిపెట్టను. నీ మందిరంలో ఎన్ని గొప్ప ఆశీర్వాదాలు నా కొరకే దాచిపెట్టావని మరొకసారి నీ లేఖన సారాంశాన్ని బట్టి రుజువు చేశారు ప్రభువా అని ఆశించిన వాళ్ళు మీ చేతులు దేవుని వైపు ఎత్తండి. తీర్మానంతో మంచి ప్రార్థన చేసుకోండి. చేతులు ఎత్తాలి. కొంతమందికి ఇంకా అర్థం కాలేదనుకుంటా కళ్ళు తెరిచే చూస్తున్నారు. దేవుని సన్నిధిలో నువ్వు చేసుకున్న తీర్మానాన్ని బట్టి దేవుడు నిన్ను ఆశీర్వదించి నిన్ను నిత్యరాజ్యానికి వారసుడిగా చేయబోతున్నాడు. ఆయన తట్టు చేతులు ఎత్తగలిగితే చిన్న ప్రార్థన. ప్రేమ గల తండ్రి, పరిశుద్ధుడా నీకు స్తోత్రాలు నాయన. ఈ యొక్క
పునరుద్ధానపు దినాన నీ తట్టు చేతులెత్తి తీర్మానంతో ప్రార్థించుకుంటున్నా నీ బిడ్డల ప్రార్థనలు మీరు వింటున్నారు ప్రభువా. భయంకరమైన వేశ్యవృత్తిలో ఉన్న పాపాత్మురాల్ని క్షమించిన దేవుడివయ్యా. అల్పులము, దీనులను, దౌర్భాగ్యులము తండ్రి, మమ్మల్ని కూడా క్షమించండి దేవా. మమ్మల్ని కూడా మీ శక్తితో నింపండి తండ్రి. నీ కృపతో బలపరచండి ప్రభు. మీ నామానికి మహిమ కలిగేటట్లుగా మమ్మల్ని పెంచి పెద్ద చేసి ఈ లోకంలో ఆశీర్వాదకరంగా ఉండాలి. నీ రాజ్యానికి వారసులం కావాలి. బలపరుస్తూ కృప చూపండి. యేసు నామములో అడుగుచున్నాము తండ్రి. ప్రభు మన ప్రార్థనలు ఆలకించి మన జీవితంలో జరిగిస్తున్న కార్యాలను బట్టి అందరూ స్తోత్రాలు చెల్లిద్దాం. స్తోత్ర స్తోత్ర స్తోత్రం.